పాలకొల్లు నియోజకవర్గంలో 1,02,00,000తో జరిగే పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో 18 లక్షలతో మంచినీటి పథకం, మైక్రో ఫిల్టర్ పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో విధ్వంస పాలన కొనసాగిందని ప్రజలంటున్నారని, వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని విమర్శలు చేశారు. ప్రజలు దారుణంగా ఓడించినా ఇంకా వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతుందని మంత్రి అన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। లోగోలో అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అడవిపాలెం గ్రామంలో 18 లక్షల రూపాయలతోటి ఫిల్టర్ బెడ్లకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ గ్రామానికి కూడా 5 సంవత్సరాల్లో ₹1 ఇవ్వలేదు అని అంటే గత ప్రభుత్వంలో ఎంత మోసం దగా ఈ గ్రామాన్ని చేశారు అనేది చాలా సూక్ష్మంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే పెద్ద ఎత్తున సీసీ రోడ్స్కి, సీసీ డ్రైన్స్కి ఈ గ్రామాల్లో మనం నిధులు శాంక్షన్ చేసాం. ఆ సీసీ రోడ్లు, డ్రైన్స్తో పాటుగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా ముఖ్యమైన ఉద్దేశంతో ఫిల్టర్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 18 లక్షల రూపాయలు ఈరోజు ఫిల్టర్ బెడ్ల కోసం కూడా మరి నిధులు ఇస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రజల యొక్క అవసరాలను గత ప్రభుత్వం విస్మరిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18-20 నెలల కాలంలోనే ఒక్కొక్క పని కూడా పూర్తి చేసుకుంటూ కష్టకాలంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి స్థితిలో కూడా పనులు చేస్తున్నటువంటి విషయాన్ని మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షం కనీసం హోదా కూడా రాలేదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మరి నిత్యం విషం చిమ్మేటువంటి కార్యక్రమాలకే మరి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా హింసను ప్రోత్సహిస్తూ కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, హీరోల మధ్య, ఫ్యాన్స్ల మధ్య ఇలా వైషమ్యాలు సృష్టిస్తూ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఇట్లా ఒక విద్వేషాన్ని మరి అదేవిధంగా ఒక ధ్వంసం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి లా అండ్ ఆర్డర్కి సమస్యలు సృష్టించేటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఈ రాష్ట్రంలో పనిచేయడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అంశం. రాష్ట్రంలో మాకు కావాల్సిన అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి తప్ప రేపు 2029లో పొట్టేళ్ళు నరికినట్టుగా నరుకుదాం ఒక్కొక్కనేటువంటి హింసను ప్రోత్సహించే వాళ్ళు కాదు మాకు కావాల్సింది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గమనించుకోవాలని చెప్పి కూడా